స్టడీ. సో రీసెర్చ్లో పైలట్ స్టడీ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో దీంట్లో మీనింగ్ ఏంటంటే ఇట్స్ ఎ ట్రయల్ ఆర్ రఫ్ స్టడీ, స్మాల్ స్కేల్ స్టడీ or rehearsal. సో ఇక్కడ మనం పైలట్ స్టడీ అంటే ఎగ్జాక్ట్ మీనింగ్ చూసుకుంటే ఇట్ ఈస్ ఏ ట్రయల్, రఫ్ స్టడీ, స్మాల్ స్కేల్ స్టడీ, రిహార్సల్. సో ఇక్కడ మనకు ఫస్ట్ పైలట్ స్టడీ కండక్ట్ చేయాలి అని అంటే వీ నీడ్ ఏ యాక్చువల్ స్టడీ అనేది మనకి ఇంపార్టెంట్. సో ఫస్ట్ యాక్చువల్ స్టడీని మనం ఫ్రేమ్ చేసుకున్న తర్వాతనే మనకి పైలట్ స్టడీ అనేది చేస్తాం. ఎందుకు అని అంటే ఇది ప్రాక్టికలీ పాసిబులా ఆర్ నాట్ అనేది మనం చూసుకోవడానికి పైలట్ స్టడీ అనేది కండక్ట్ చేస్తాం. సో ఇక్కడ డెఫినేషన్ చూద్దాం. సో సింపుల్ డెఫినేషన్ అనేది ఇక్కడ మనం డిస్కస్ చేసుకుందాం. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ స్మాల్ స్కేల్ వర్షన్ to conduct actual study. సో ఇక్కడ మనకి డెఫినేషన్ ఈజీగా అర్థమైపోతుంది. అదేంటి అని అంటే ఇట్ ఈస్ ఏ స్మాల్ స్కేల్ వర్షన్ టు కండక్ట్ యాక్చువల్ స్టడీ. సో ఇది ఎగ్జాక్ట్ డెఫినేషన్. నెక్స్ట్ 2 పాయింట్స్ అనేవి మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి ప్రాక్టికల్లో మనకి పైలట్ స్టడీ చేసేటప్పుడు. సో ఆ 2 పాయింట్స్ ఏంటి అని అంటే ఫస్ట్ వన్ అనేది శాంపిల్ సైజ్. శాంపిల్ సైజ్. సెకండ్ వన్ ఏంటంటే మనం ఏ శాంపిల్ అయితే పైలట్ స్టడీకి యూజ్ చేసామో దట్ ఈస్ పైలట్ స్టడీ శాంపిల్ షుడ్ ఎక్స్క్లూడ్ ఫర్ మెయిన్ స్టడీ. సో దీంట్లో ఏంటంటే మనం సెకండ్ పాయింట్ పైలట్ స్టడీకి ఏ శాంపిల్ అయితే మనం యూజ్ చేసామో దాన్ని మనం మెయిన్ స్టడీలో ఎక్స్క్లూడ్ చేసేయాలి. సో దీస్ 2 పాయింట్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ శాంపిల్ సైజ్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈస్ శాంపిల్ సైజ్. సో శాంపిల్ సైజ్ అంటే ఏంటి అనేది మనం చూసుకుందాం. దీంట్లో ఫస్ట్ శాంపిల్ సైజ్ అనేది ఏంటంటే ఓన్లీ పైలట్ స్టడీకి ఓన్లీ 10% ఆఫ్ శాంపిల్ మాత్రమే మనం తీసుకోవాలి. అది కూడా ఫ్రమ్ యాక్చువల్ స్టడీ. సో ఇక్కడ పైలట్ స్టడీ ఓన్లీ 10% ఆఫ్ శాంపిల్ మాత్రమే మనం తీసుకోవాలి. దట్ ఈస్ ద స్టెప్. అది కూడా యాక్చువల్ స్టడీ నుంచి మాత్రమే మనం తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే 100 స్టూడెంట్స్ మనం స్లైడ్లో డిస్కస్ చేసుకోవచ్చు ఎగ్జాంపుల్ అనేది. సో దాంట్లో ఆ స్లైడ్ ప్రకారం చూస్తే 100 స్టూడెంట్స్ను మనం తీసుకున్నాం రిగార్డింగ్ ప్రివెంటివ్ మెషర్స్ ఆఫ్ COVID-19. సో ఇక్కడ మన మెయిన్ టాపిక్ ఏంటంటే ప్రివెంటివ్ మెషర్స్ ఆఫ్ COVID-19 నాలెడ్జ్ని మనం అసెస్ చేస్తున్నాం. దిస్ ఈస్ యాక్చువల్ స్టడీ. సో ఇది మనకి యాక్చువల్ స్టడీ. సో ఈ యాక్చువల్ స్టడీ ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ నుంచి మనం పైలట్ స్టడీకి ఎలా శాంపిల్ తీసుకోవాలి అనేది చూద్దాం. సో ఇక్కడ పైలట్ స్టడీ అంటే ఇట్ ఈస్ ఏ రిహార్సల్ స్టడీ. సో ఇక్కడ రిహార్సల్ స్టడీకి 10%. సో ఇక్కడ 10% తీసుకున్నాం కదా. సో టోటల్ యాక్చువల్ నంబర్ 100%. సో ఇక్కడ మనకి 10% మాత్రమే తీసుకోవాలి. సో ఇక్కడ 100లో 10% అంటే ఎంత? 10 మెంబర్స్. 10 members ఆర్ ద ట్రయల్ వెర్షన్. సో ఇక్కడ మనకి పైలట్ స్టడీ చేయాలి అని అంటే ఫర్ పైలట్ స్టడీ శాంపిల్ సైజ్ అనేది ఓన్లీ 10 members. క్లియర్. సో ఇక్కడ మన శాంపిల్ సైజ్లో ఏదైతే చూసుకుంటున్నామో పైలట్ స్టడీకి ఎంతమంది శాంపిల్ని తీసుకోవాలి అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. సో ఇక్కడ పైలట్ స్టడీలో ఓన్లీ 10% ఆఫ్ శాంపిల్ మాత్రమే మనం తీసుకోవాలి. అది కూడా యాక్చువల్ స్టడీ నుంచి తీసుకోవాలి. సో యాక్చువల్ స్టడీలో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నాం ప్రివెంటివ్ మెజర్స్ అనేది మనం అసెస్ చేస్తున్నాం నాలెడ్జ్.
సో అది మనకి 100 స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ. సో టోటల్ 100 స్టూడెంట్స్ అనేది మన యాక్చువల్ స్టడీ. ఎక్కడికి ట్రయల్కి వచ్చేసరికి పైలట్ స్టడీలో మనం చూసుకునే రిహార్సల్లో మనం ఏం చేయాలంటే ఈ టోటల్ నెంబర్ నుంచి మనం ఓన్లీ 10% మాత్రమే తీసుకోవాలి. సో 100 మెంబర్లోని మనకి 10 మెంబర్సే కదా 10% అంటే. సో పైలట్ స్టడీకి మనం తీసుకునేది ఓన్లీ 10 మెంబర్స్. క్లియర్? ఎగ్జాంపుల్ 2. సో ఇక్కడ ఎగ్జాంపుల్ 2లో మనం ఏం చేద్దాము అని అంటే వీఆర్ అసెసింగ్ ద నాలెడ్జ్ ఆన్ అనీమియా. క్లియర్? సో దిస్ ఇస్ యాంటీనేటల్ మదర్స్ని మనం తీసుకుంటాం. That is only 50 members. Clear? So this is the one more example, main study. So this is main study. So ఈ మెయిన్ స్టడీ నుంచి మనం రిహార్సల్ కావాలి అని అంటే నెక్స్ట్ పైలట్ స్టడీలో తీసుకోవాలి. సో పైలట్ స్టడీ బేసిక్ ప్రిన్సిపల్ ఏంటి? ఓన్లీ 10% మాత్రమే మనం తీసుకోవాలి. టోటల్ యాక్చువల్ స్టడీ శాంపిల్ నుంచి ఓన్లీ 10%. సో టోటల్ శాంపిల్ ఎంత? 50. సో దీంట్లో నుంచి మనం తీస్తే ఓన్లీ 5 మెంబర్స్ అనేది 10%. So that is 10% is equal to 5 members. సో ఇక్కడ ఈ స్టడీకి మనం పైలట్ స్టడీ చేస్తే దట్ ఈస్ ద పైలట్ స్టడీకి ఓన్లీ 5 members ఆర్ ద sample size. Clear? Next move on to the second point. Exclude same sample for actual study. Clear? So this is the second point. మనం పైలట్ స్టడీలో సెకండ్ పాయింట్ ఏంటి? ఎక్స్క్లూడ్ సేమ్ శాంపిల్ ఫర్ యాక్చువల్ స్టడీ. ఫర్ ఎగ్జాంపుల్, సో మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, 100 స్టూడెంట్స్, సేమ్ ప్రివెంటివ్ మెషర్స్. క్లియర్? కోవిడ్-19 ప్రివెంటివ్ మెషర్స్ అనేది మనం తీసుకున్నాం. సో దీంట్లో ఏంటి అంటే ఏ పైలట్ స్టడీ ఆల్రెడీ దీస్ 100 మెంబర్స్లో 10 మెంబర్స్ అనేవాళ్ళు ఎక్స్పోజ్ టు ద స్టడీ. క్లియర్? సో నెక్స్ట్ -90 మెంబర్స్ అనేవాళ్ళు న్యూ టు ద స్టడీ. క్లియర్? సో ఆల్రెడీ అప్పుడు వీళ్ళకి దే మే గెయిన్ low marks. Clear? They will get more marks. But ఇక్కడ ఉన్న వాళ్ళు both are from same class. క్లియర్? సో అందువల్ల ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు ఎక్స్పోజ్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళని ఎక్స్క్లూడ్ మనం చేసేయాలి. దీనివల్ల ఏమవుతుంది అంటే కనుక మనకి ఎర్రర్ అనేది వస్తుంది. ఇట్ మీన్స్ ఏ ఫాల్స్ డేటా. క్లియర్? సో దట్స్ ఆల్ అబౌట్ దిస్. సో ఇక్కడ ఏంటంటే మనం ఏ శాంపిల్ని అయితే మనం పైలట్ స్టడీకి మనం తీసుకున్నామో ఆ శాంపిల్ని మనం ఎక్స్క్లూడ్ చేసేయాలి. సో ఇక్కడ ఈ 10 మెంబర్స్ని ఎక్స్క్లూడ్ చేసేసి వేరే కొత్త 10 మెంబర్స్ ఎవరినైనా మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. దట్స్ ఆల్ అబౌట్ సెకండ్ పాయింట్. ద నెక్స్ట్ వన్ ఈజ్ అడ్వాంటేజెస్. సో మెయిన్ పైలట్ స్టడీ అంటే మనం రిహార్సల్ చేయడం వల్ల మనకు మెయిన్ ఉపయోగాలు ఏంటి అనేది చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈజ్ ద పాసిబిలిటీ. ఫస్ట్ వన్ ఈజ్ ద పాసిబిలిటీ. సో ఇట్ ఈస్ ప్రాక్టికల్లీ ఈజ్ పాసిబులా కాదా అన్న విషయం మనకి తెలిసిపోతుంది. సో ప్రాక్టికల్లీ మనకి ఇది పాసిబిలిటీయా అవునా కాదా అన్న విషయం మనకి తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ శాంపిల్ టెక్నిక్. సో ఇక్కడ మనకి శాంపిల్ టెక్నిక్ అనేది మనం ఏదైతే చూసుకున్నామో ఆ శాంపిల్ టెక్నిక్ అనేది కరెక్టా కాదా, సో రైటా రాంగా, సో ఏమైనా మిస్టేక్స్ అనేవి వస్తాయా లేదా అనేది మనం చూసుకోవడం వల్ల వీ కెన్ ఐడెంటిఫై ద ప్రాబ్లమ్స్ బిఫోర్ ఇట్ సెల్ఫ్. నెక్స్ట్ వన్ ఈజ్ రీసెర్చ్ డిజైన్.
సో సేమ్ ఇక్కడ కూడా సేమ్ అంతే, వెదర్ ఇట్ ఈస్ ఏ రైట్ ఆర్ రాంగ్. సో ఇక్కడ మనకి రైటా రాంగా అన్న విషయాన్ని మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఏమైనా ప్రాబ్లమాటిక్గా పాసిబిలిటీ ప్రాక్టికల్గా మనకు కాకపోతే వీ క్యాన్ చేంజ్ ద డిజైన్స్ ఆర్ వీ క్యాన్ చేంజ్ ద టెక్నిక్. క్లియర్? నెక్స్ట్ వన్ ఈజ్, ఇక్కడ మనకి నెక్స్ట్ వన్ ఏంటంటే టైమ్ అండ్ కాస్ట్. టైం కాస్ట్. సో దీనివల్ల మనం ఒక 100 మెంబర్స్ మనం తీసుకుంటే దాంట్లో ఒక 10 మెంబర్సే ఉన్నారు. సో 10 మెంబర్స్కి హౌ మచ్ టైం, ఎంత టైం అనేది అవుతుంది. సో ఇక్కడ మనం ప్రాక్టికల్గా ఇక్కడ ఎస్టిమేట్ అనేది చేసుకోవచ్చు. సో వీ కెన్ ఎస్టిమేట్ ద కాస్ట్ అండ్ టైమ్ హియర్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఈస్ ద experience we can gain. The fifth one is experience. అంటే మనం ఫస్ట్ యాక్చువల్ ఏ స్టడీ అయితే చేస్తున్నామో ఆ స్టడీకి ఇక్కడ ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఎందువల్ల? రిహార్సల్ వల్ల. ఇక్కడ మనకి రిహార్సల్ వల్ల ఎక్స్పీరియన్స్ అనేది అవుతుంది. సో వాళ్ళకి యాక్చువల్ స్టడీకి కొంచెం యూస్ఫుల్గా ఉండొచ్చు. నెక్స్ట్ వన్ ఈస్ చెకింగ్ ద వర్కింగ్ కండిషన్. ఇన్స్ట్రుమెంట్స్. సో ఇక్కడ ఫస్ట్ మనం రిహార్సల్ చేయడం వల్ల ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ని మనం ఎంతసేపు యూజ్ చేస్తున్నాం, దాని వర్కింగ్ కండిషన్ అనేది మనకి తెలుస్తుంది. ఇన్ కేస్ అది కొత్తదైనా పాతదైనా దాని యొక్క వర్కింగ్ ఎబిలిటీ అనేది మనకు తెలుసుకోవడం వల్ల యాక్చువల్ స్టడీలో మనకి ఎర్రర్స్ అనేవి రావు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి టెంపరేచర్ చేయొచ్చు, టెంపరేచర్ చేయడానికి టీపీఆర్ ఫర్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ బీపీ మెషిన్స్. సో ఇవన్నీ మనం బిఫోర్గానే చెక్ చేసుకొని తీసుకెళ్ళవచ్చు పైలట్ స్టడీ వల్ల. నెక్స్ట్ వన్ అనేది 7th వన్, వీ క్యాన్ రెడ్యూస్ ద ఫియర్ అండ్ యాంగ్జైటీ. సో ఇక్కడ మనకి ఫియర్ అండ్ యాంగ్జైటీ అనేది రెడ్యూస్ అవుతుంది. అయ్యో మనం ఎలా చేయగలం, ఎలా ఏం చేస్తాము అన్న విషయాన్ని మనం ముందుగానే మనకి రిహార్సల్ చేయడం వల్ల కొంచెం భయం అనేది తగ్గుతుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ ఈజ్ ద ఎఫిషియన్సీ. సో ఇక్కడ మనకి ఏంటంటే ఆల్రెడీ ఇంతకు ముందు ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటాం కాబట్టి మనకి ఎఫిషియన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో వీ కెన్ సీ ద ఇంక్రీజ్ ఎఫిషియన్సీ. సో దీస్ ఆర్ ఆల్ ద మెయిన్ అడ్వాంటేజెస్ ఆఫ్ పైలట్ స్టడీ. ద ఫస్ట్ వన్ ఈస్ ద పాసిబిలిటీ, అంటే ప్రాక్టికల్గా మనకి ఇది పాసిబులా కాదా అన్న విషయం తెలుస్తుంది. నెక్స్ట్ శాంపుల్ టెక్నిక్. ఏ శాంపుల్ టెక్నిక్ అయితే మనం యూజ్ చేసామో అది ప్రాక్టికల్లీ మనకి కరెక్టా కాదా అన్న విషయాన్ని మనం ఇందులో తెలుసుకోవచ్చు. ఇన్ కేస్ అది కరెక్ట్ కాదు అని అనుకుంటే వీ కెన్ చేంజ్ ద అనదర్ టెక్నిక్. నెక్స్ట్ వన్ ఈజ్ రీసెర్చ్ డిజైన్. సో రీసెర్చ్ డిజైన్ కూడా మనకి సేమ్ శాంప్లింగ్ టెక్నిక్ లాగే. ఇన్ కేస్ మనకి ప్రాక్టికల్గా ఇది ఇంప్రూవ్ అవ్వకపోతే కనుక వీ క్యాన్ చేంజ్ ద రీసెర్చ్ డిజైన్. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ టైమ్ అండ్ కాస్ట్. సో మనకి ఇక్కడ టైమ్ అండ్ కాస్ట్ని మనం ఎస్టిమేట్ చేయొచ్చు, ఎంత డ్యూరేషన్లో మనకి పైలట్ స్టడీ అనేది అవుతుంది. సో యాక్చువల్ స్టడీకి మనకి ఎన్ని వీక్స్ అని కావాలి అనేసి. నెక్స్ట్ వన్ కాస్ట్. సో కాస్ట్ ఎంత మనీ అవ్వచ్చు, ల్యాబ్కి కానీ లేదంటే ఏదైనా పేపర్ వర్క్ కానీ ఏదైనా ఒక విషయం కోసం. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఈస్ ద ఎక్స్పీరియన్స్. డ్యూ టు ద రిహార్సల్ వీ కెన్ గెట్ దన్ ఎక్స్పీరియన్స్. సో యాక్చువల్ స్టడీకి కొంచెం యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ సిక్స్త్ ఈస్ చెకింగ్ ద వర్కింగ్ కండిషన్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ టీపీఆర్ కానీ బీపీ కానీ ఏదైనా యూజ్ చేయడానికి మనకి ఇన్స్ట్రుమెంట్స్ అనేవి యూజ్ చేస్తే దాని యొక్క వర్కింగ్ కండిషన్ అనేది మనకు ముందుగానే తెలుస్తుంది. నెక్స్ట్ ఫియర్ అండ్ యాంగ్జైటీ. సో ఇక్కడ మనకి ఆల్రెడీ ఒకసారి మనం డిసైడ్ అయ్యాం పైలట్ స్టడీ చేద్దాము అనేసి, అప్పుడే కొంచెం యాంగ్జైటీగా ఉంటారు. సో ఆ యాంగ్జైటీ అనేది నెక్స్ట్ యాక్చువల్ స్టడీకి తగ్గొచ్చు. నెక్స్ట్ ఇంక్రీస్డ్ ఎఫిషియన్సీ. సో వాళ్ళ వర్క్ ఎఫిషియన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుంది పైలట్ స్టడీ చేయడం వల్ల. సో దీస్ ఆర్ ఆల్ ద మెయిన్ అడ్వాంటేజెస్ ఆఫ్ పైలట్ స్టడీ. That's all about this topic.